వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఉండడానికి కారణం అయితే లేకపోలేదు. ఎండలైతే మండిపోతున్నాయి. ఈరోజైతే 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ వేసవి నేపథ్యంలో ప్రజలు ఆ వేసవి తాపం నుంచి బస్ షెల్టర్ను ఆశ్రయిస్తూ ఉంటారు. అటువంటిది గతంలోనే ఏసీ బస్టాండ్లకు రూపకల్పన చేశారు. నెల్లూరులో దాదాపుగా 6 బస్టాండ్లు సిద్ధం కూడా చేశారు. అయితే వీటిలో ఏసీలు కూడా రెడీ చేసినా కూడా కొంతమంది అంటే వీటిని ఉపయోగంలోకి తీసుకురాకపోవడం వల్ల ఆ ఏసీలు ఉండేటువంటి ఏసీలు డోర్లు ఓపెన్లో ఉండడం, ఉండే ఏసీలని కొంతమంది దొంగలు అయితే తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కూడా గాంధీ బొమ్మ సెంటరు, విఆర్సీ జంక్షను, శబరి శ్రీరామక్షేత్రం, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, అలాగే అయ్యప్ప గుడి సెంటరు, కరెంట్ ఆఫీస్ సెంటరు, ఈ సెంటర్స్లో 6 సెంటర్స్లో ఏసీ బస్ స్టాప్లు అయితే రెడీ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ మాట్లాడేందుకు మనతో ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు, ఏం చేస్తుంటారు? నరసింహారావు. నేను మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. సో ఇదేంటంటే నారాయణ గారు, మన మంత్రి వర్యులు నారాయణ గారు ఈ బస్ స్టాప్ని రెడీ చేయించి ఓపెన్ చేయించాలని చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇట్లా చిన్న చిన్న మరమ్మతులన్నీ చేయించి దీన్ని రన్నింగ్లో తీసుకురావడానికి రెడీ చేస్తున్నాం. అంటే గతంలో ఆల్రెడీ సిద్ధం చేస్తున్న బస్ స్టాప్లే ఇవి. సో దీంట్లో మొత్తం కూడా మళ్ళీ రిపేర్ చేయడానికి ఏమేమి తీసుకెళ్ళిపోయారు? దీంట్లో గతంలో ఉన్న వస్తువులు, దీంట్లో ఉన్న దాంట్లో ఏసీలు లేవు, పోతే చైర్స్ లేవు, చైర్స్ బోర్డ్స్ కూడా సరిగ్గా లేవు, బోర్డ్స్ కూడా లేవు. బోర్డ్స్ అన్నీ తర్వాత మళ్ళీ చేపిస్తున్నారు. ఇంకా నేమ్ బోర్డ్ రెడీ అవుతుంది, రాత్రికి అది ఫిట్ చేస్తారు. తర్వాత ఇంకా ఫ్యాన్లు కూడా ఫిట్ చేస్తున్నారు. అంటే ఏసీ బాగా రానాటికి మండుతున్న ఎండల దెబ్బ జనాభా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏసీ కూలింగ్ తగ్గినా కూడా ఫ్యాన్లు ఉంటాయని చెప్పి ఫ్యాన్లు కూడా పెడుతున్నారు. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనమైతే లోపలికి వచ్చినాము. లోపల ఉండేటువంటి బస్ స్టాప్ అనమాట ఇది. ఒకసారి చూడవచ్చు ఎంత చక్కగా ఉందో. సో ఎవరైతే ఎండ వేడిమికి బయట వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఏసీ ఉంది కాబట్టి ఏసీకి అలవాటు పడిపోయి ఉంటారు. బయటకు వస్తే వాళ్ళు ఎండలో ఎక్కువసేపు నిలబడడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మంత్రి నారాయణ గారు, అలాగే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుని మరి ఏసీ బస్ స్టాప్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. అలాగే ఏసీ కూడా ఫిట్ చేసి రన్నింగ్లో ఉంది, ఏసీ రెడీ అయిపోయింది. సో ఇంటీరియర్ వర్క్ కొంచెం ఏదో పెండింగ్ ఉంటే ఆ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. అలాగే సీటింగ్, ప్రధానంగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉండేటువంటి వాళ్ళు కూర్చోవడానికి, అంటే ప్రధానంగా తీసుకుంటే గాంధీ బొమ్మ సర్కిల్ అనేది అన్ని రకాలుగా కూడా మెయిన్ సెంటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ అన్ని రకాలంటే ఇక్కడ ఇటు వ్యాపారం చేసుకునే వాళ్ళు, అలాగే బయట నుంచి వచ్చి ఇక్కడి నుంచి కొనుగోలు చేసేవాళ్ళు, ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉంటాయి, మందుల దుకాణాలు ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల కూడా సర్జికల్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటు దగ్గరలో పొగతోట హాస్పిటల్ సర్కిల్ కూడా ఉంది. సో అన్ని రకాలుగా కూడా ప్రధాన కూడలి ఇదని చెప్పచ్చు. మనం మెయిన్ నెల్లూరులో తీసుకుంటే ప్రధాన కూడలి అనమాట ఇది. ఇటువంటి కూడలిలో ఎండకి బయట నిలబడడం కంటే కూడా లోపల వచ్చి ఏసీ రూమ్లో కాసేపు చల్లగా కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ లోపల ఏమేమి వర్క్ జరుగుతాయి? ఇంకా బయట సైడ్ లోపల అయితే ఈ చైర్స్ అయ్యండి, ఫ్యాన్స్, ఏసీస్, ఇది ఆల్టర్నేషన్ చిన్న మరమ్మతులు చేస్తున్నాము. బయట ఏంటంటే వాల్ ఆర్ట్ వేస్తున్నాం, ప్రయాణికులు అందంగా ఉంచేదానికి వాల్ ఆర్ట్, అది బాగుంటుంది. ఇంకా రెడీ చేస్తున్నాము, అది ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది. ఇది ఇంకా లోపల కూడా ఏంటంటే ప్లాస్టిక్, మన అందరూ ఏంటంటే ఇది వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్స్ అన్నీ వాడుతున్నారు. నో ప్లాస్టిక్స్ అనే విధంగా ఒక లోగో కూడా వేస్తాం లోపల. సో ప్లాస్టిక్ వాడవద్దు అనేటువంటి ఒక మెసేజ్ని కూడా, అంటే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండేటువంటి ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో అది వాడొద్దని నగరపాలక సంస్థ కమిషనర్ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అలాగే కొన్ని దాడులు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ నో ప్లాస్టిక్ కూడా బోర్డ్స్ కూడా వేస్తామని చెప్తూ ఉన్నారు. వెరీ గుడ్ అండి, చాలా బాగా చేస్తూ ఉన్నారు. నిజంగానే దీన్ని మనం అభినందించాల్సినటువంటి విషయం. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా గతంలోనే, అంటే 2014లోనే జరగాల్సినటువంటి పని ఇది, కానీ చేశారు, రెడీ కూడా చేశారు, సిద్ధం చేశారు, ఓపెన్ అవుతూ ఉన్నాయి. దాని తర్వాత కొంతమంది దీంట్లో ఉండేటువంటి ఏసీలని తీసుకెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ విధంగా దొంగతనం చేయడం వల్ల ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సోలార్ ద్వారా జరిగే విధంగా కూడా చేస్తారని చెప్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు
సోలార్తో పవర్ చేసుకొని కరెంటు కానీ అయితే ఫైనల్ అయింది, సోలార్ ద్వారా రన్ అయ్యేటట్టు చేద్దామని చెప్పున్నారు. ఆ తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తాం. సో ఆయన చెప్పినట్టు ఏంటంటే సోలార్ ఏదైతే ఉందో ఒకవేళ విద్యుత్ పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగించారని చెప్పి చెప్తుందో అందులో భాగంగా ఈ ఏసీ బస్ స్టాప్లకి సోలార్ కనెక్షన్ కూడా ఇస్తాము, సోలార్ ద్వారా నడిచే విధంగా చేస్తామని చెప్పి కమిషనర్ సూర్యతేజ చెప్తున్నారు. ఇదైతే ఇటు మంత్రి నారాయణ గారు అలాగే సూర్యతేజ గారు చెప్తున్నటువంటి విషయం. అలాగే అందుబాటులో వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటారు ఇది? ఇది 2 రోజుల్లో అందుబాటులో తీసుకొస్తామండి. 2 రోజుల్లో వచ్చేస్తుంది. సో వేసవి సమీపిస్తోంది కాబట్టి 2 రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు. సో ఏప్రిల్లో ఇవి ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇదైతే ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. సో ఇందాక మనం అనుకున్నట్టు బయట కూడా ఒక చక్కటి ఆర్ట్ అయితే సిద్ధమవుతోంది. ఇక్కడ మనకు చూడొచ్చు, ఏదైతే బస్ స్టాప్ అని చెప్పి తెలిసే విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పడానికి కోసం సూచక లాగా అనమాట. సో మంచి చక్కటి ఆర్ట్ అయితే సిద్ధమవుతోంది. ఇదే ఆర్ట్ని ఇక్కడ మనకు వేస్తూ ఉన్నారనమాట పెయింటర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తానికి ఒక చక్కటి ఆర్ట్తో ఎంతో ఆకర్షణీయంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు నెల్లూరు నగరంలో. ఇదేంటిది? ఇది లోపల వస్తుంది సే నో టు ప్లాస్టిక్. ఇది ఇందాక మనకు ఏదైతే సే నో టు ప్లాస్టిక్ చెప్పారో ఇటువంటి ఆర్ట్ మళ్ళీ లోపల ఉంటుంది. ప్లాస్టిక్ వస్తువుల్ని వాడవద్దు, 120 మైక్రాన్స్ కంటే, అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని వాడవద్దు అనేటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా సే నో టు ప్లాస్టిక్ అని లోపల సూర్యతేజ గారు, కమిషనర్ సూర్యతేజ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది. ఆయన చేయిస్తూ ఉన్నారనమాట. సో సే నో టు ప్లాస్టిక్ అని చెప్పి కూడా దీని లోపల చేస్తున్నారు. సో వ్యూవర్స్ చూశారు కదా, మొత్తానికి ఏసీ బస్ స్టాండ్ అయితే నెల్లూరులో మొత్తం 6 రెడీ అవుతున్నాయి. దీంట్లో గాంధీ బొమ్మది అయితే నాకు తెలిసి రేపు మార్నింగ్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికి 1వ తేదీ లోపల ఆల్మోస్ట్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎండలు మితిమీరిపోతున్నాయి. 39 డిగ్రీల వరకు నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు ఏదైతే వేసవి తాపానికి అల్లాడిపోకుండా ఇటువంటి ఏసీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేస్తే మాత్రం అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఏర్పాటు చేయడం ఒక వంతు అయితే మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన సమస్య అనమాట. సో రాత్రిలో పూట ఎలా మెయింటైన్ చేస్తారు, ఏంటి, సెక్యూరిటీ ఉంటాడా లేదా అనేది కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే గతంలో ఈ ఏసీలు ఏవైతే ఫిట్ చేస్తున్నారో రాత్రిలో ఓడబెరుక్కొని వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితి లేకుండా వీటిని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటర్ చేస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే నగరంలో గాంధీబొమ్మ సెంటర్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి లోపల కూడా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసేస్తే సో ఎవరు కూడా దీని లోపలికి వచ్చి తీసుకెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక ఏసీ అంటే కనీసం 30 నుంచి 40,000, 50,000 కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా అంత ఖర్చు పెట్టి రెడీ చేసిన తర్వాత వాటికి మెయింటెనెన్స్ లేకపోతే మాత్రం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంతమంది మందుబాబులు వచ్చి ప్రశాంతంగా లోపల పడుకుంటే మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా కొంచెం కేర్ తీసుకొని పోలీసు వాళ్ళు కూడా నైట్ బిట్లో ఒకసారి చెక్ చేసుకొని ఇలా జాగ్రత్తగా దీన్ని కానీ మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఇది నెల్లూరుకి ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు. ఒక అసెట్గా నెల్లూరులో నిలబడిపోతుంది. కమిషనర్ సూర్యతేజ పేరు అలాగే మంత్రి నారాయణ పేరు కూడా అలాగే నిలబడిపోతుంది అనమాట. సో వీటి మెయింటెనెన్స్ కూడా దీని మీద కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ లోపల మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.